ధనుష్ వడ చెన్నై 2 షూటింగ్ 2026లో మొదలవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో 2027లో విడుదల కానుంది. మొదటి భాగం లాంటి ఉత్కంఠ ఈ సీక్వెల్లోనూ కొనసాగుతుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలేంటో చూద్దాం. వడా చెన్నై మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. 2026లో షూటింగ్ ప్రారంభమై 2027లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథాంశం మొదటి భాగం యొక్క తీవ్రతను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అంచనా. ధనుష్ ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నిర్మాణ బృందం భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. సినిమా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. ఈ సీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో ఆకర్షణీయంగా రూపొందనుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ ను కుదిపేస్తోంది. తొలి రోజు భారీ వసూళ్లతో అభిమానులను ఉర్రూతలొగిస్తోంది. యాక్షన్ డ్రామాతో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. రికార్డులు బద్దలవుతాయా? పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల వసూళ్లతో అంచనాలను అధిగమించింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా హై ఎనర్జీ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఎమోషనల్ సన్నివేశాలు, హీరోయిజంతో కూడిన కథనం అభిమానులకు సంపూర్ణ వినోదాన్ని పంచుతోంది. సినిమాలోని థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పవన్ స్టైలిష్ సన్నివేశాలు ప్రతి ఫ్రేమ్ ను ఉత్తేజపరుస్తున్నాయి. ఓజీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది, ఏ రికార్డులు తిరగరాస్తుంది అనేది సినీ ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. నాని సుజిత్ కాంబినేషన్ లో బ్లడీ రోమియో రూపొందుతోంది. యూరప్ లో ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తవుతోంది. వినూత్న ఎడిటింగ్, మ్యూజిక్ తో సినిమా ఆకట్టుకుంటోంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు చూద్దాం. సుజిత్ దర్శకత్వంలో నాని నటిస్తున్న బ్లడీ రోమియో కొత్త ప్రయోగంగా రూపొందుతుంది. ఈ చిత్రం యూరప్ లో ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయనుంది. సుజిత్ బౌండ్ స్క్రిప్ట్ తో సినిమాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కొత్త రకమైన ఎడిటింగ్, బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేకతను జోడిస్తాయి. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బ్లడీ రోమియో పట్టాలెక్కనుంది. సుజిత్ గత చిత్రాల స్టైల్ ను మరింత ఉన్నతంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఈ కొత్త అనుభవం కోసం ఎదురు చూస్తున్నారు.